వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు పిఐకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చదువుకుందామండి. అందులో మొదటి ప్రశ్న, గృహశాస్త్రమం పదానికి సరైన అర్థాన్ని సూచించేది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి వైవాహిక జీవితాన్ని గడపడం సరైన సమాధానం. త్రిపీటకాలు వీరి బోధనలు అంటున్నారు. ఎవరి బోధనలు అంటే బుద్ధుడికి సంబంధించిన బోధనలు. పాఠశాలలో రోజువారీ జరిగే నగదు లావాదేవీలకు చెందిన వివరాలు ఈ రికార్డులో నమోదు చేయబడతాయి అంటున్నారు. ఏ రికార్డులో నమోదు చేయబడతాయి అంటే క్యాష్ పుస్తకంలో నమోదు చేయబడతాయి అన్నమాట. పాఠశాల క్యాలెండర్లో చేర్చదగిన అంశం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి సంబంధించిన సెలవులు, ప్రమోషన్లు, పదవీ విరమణ వివరములు అన్నీ పాఠశాల క్యాలెండర్లో చేర్చదగిన అంశమే అన్నమాట. ప్రజాస్వామ్యక విలువ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి తోటివారనే భావన. బడికి వస్తా అనేది ఈ కార్యక్రమం అంటున్నారు. విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఈ క్రింది వానిలో దేనిని సమాచారంగా పరిగణిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి లాగ్ బుక్ పుస్తకాలు. విద్యా హక్కు చట్ట ప్రకారం తరగతిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 5 మరియు ఒక ప్రధాన ఉపాధ్యాయులు. భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది. ఈ ఒడంబడికలో అతి ముఖ్యమైన సూత్రాలు అంటున్నారు. పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు మరియు సమాచార హక్కు. తర్వాత ప్రశ్న, ఇచ్చిన వాక్యాలను చదవండి. కింది వాక్యాలకు సంబంధించి ప్రముఖమైనది వ్యత్యాసం అంగీకరించు, వైవిధ్యాలను వేడుక చేసుకోవడం, అవకాశాలు కలగజేయి, నియంత్రణలు కాదు, పిల్లల అవసరాల అనుగుణంగా సర్దుబాటు చేసుకో, కలిసి నేర్చుకోవడం ప్రతి ఒక్క విద్యార్థికి లాభదాయకం. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే వృత్తి విద్యకు అవకాశం, సమ్మిళిత విద్యకు అవకాశం, అనియత విద్యకు అవకాశం, బ్రిడ్జ్ కోర్సుకు అవకాశం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి విద్యార్థులందరూ కలిసి చదువుకుంటే సమ్మిళిత విద్యకు అవకాశం అన్నమాట. విద్యా విధానాలను జత చేయండి అంటున్నారు. ఇక్కడ సమ్మేళన్ పరిషత్, మహమ్మదీ గురుకులాలు, ఆశ్రమాలు, మఠాలు, బౌద్ధులు అలా ఇచ్చారండి. వీటికి సరైన సమాధానం వచ్చేసి 3. చూడండి, దీనికి సరైన సమాధానం వచ్చేసి CBA. తర్వాత సమాచార హక్కు చట్టం 2005 వీరికి వర్తించదు అంటున్నారు. ఎవరికి వర్తించదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థకు వర్తించదు. విద్యా హక్కు చట్టంలోని అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవ్వండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2. చూడండి, అధ్యాయం 1కి D ఎలిమెంటరీ విద్య, 2 E బదిలీ ధృవీకరణ పత్రం, అధ్యాయం 3కి ఏంటి అంటే A పూర్వ పాఠశాల విద్య, అధ్యాయం 4 F కాంపిటీషన్ రుసుము, 5కి B. సరైన సమాధానం వచ్చేసి D అండి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో వ్యవహరించే క్రింద పేర్కొన్న ఏ సైద్ధాంతిక దృక్కోణాలను అనుసరించవలసి ఉంటుంది అంటున్నారు. దానికి
సరైన సమాధానం వచ్చేసేసి 3 వారిని అందరితో పాటు విద్యను అభ్యసించే హక్కు మరియు పాఠశాలలో చదివించడం. ఇక్కడ చూడండి, NAEP పూర్తి రూపం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. చూడండి, N అంటే నేషనల్, A అంటే అడల్ట్, E అంటే ఎడ్యుకేషన్, P అంటే ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, కింద వాటిని జతపరచండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం కూడా 3 అండి. 3. తర్వాత ప్రపంచీకరణ లక్ష్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 జ్ఞానాన్ని విస్తృతం చేయడం. ప్రపంచీకరణ లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని విస్తృతం చేయడం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ప్రకారం ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఈ రూపంలో ఉండాలని సిఫార్సు చేసినది ఎవరు అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు ఉండాలంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉండాలి. ఇక్కడ చూడండి, విద్యా ధ్రువాన్ని జత చేయండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. దానికి సరైన సమాధానం వచ్చి BAC, ఏకధ్రువ ప్రక్రియకి B. ఇది అతి పురాతనమైనది. తర్వాత ద్విధ్రువ ప్రక్రియ అంటున్నారు. దానికి జాన్ ఆడమ్స్. త్రిధ్రువ దానికి జాన్ డ్యూయి. ఇక్కడ చూడండి, కింద దిగువ జతలను పరిశీలించండి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చారు కదా, కలకత్తా యూనివర్సిటీ కమిషను అలా 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 ఇచ్చారు. దీనికి సరైన సమాధానం అంటున్నారు. ముందు దీనికి మ్యాచింగ్ చేద్దాము. వీటిలో సరైన జతల్ని చెప్పండి అంటున్నారు. దానికి సరైన సమాధానం A, B మరియు C. ఇవన్నీ కూడా సరైన జతలేనంటండి.